సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విభజించు పాలించు ఎవరిది సిద్ధాంతం? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో గాని భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనకే కాదు ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి, సమానత్వం. ఉన్నాయా అన్న ఈరోజు? ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి? వీటికి విలువ ఉందా? పాలకులు వీళ్ళకి గౌరవం లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్న? మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ. అయినా మత సామరస్యానికి చిచ్చు పెట్టేలా ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఓ వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే, అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీలు అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన కాన్స్టిట్యూషన్, లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీ పరిపాలన చేయాలి. గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు, సుప్రీంకోర్టు 3ను చూస్తే కేంద్రం తరపు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము మొదటి నుంచి అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిందే మేము కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ దీంట్లో జరగాలి అని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆయనను కోరాం. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి కాంగ్రెస్ పార్టీ సుమోటో కింద దీన్ని తీసుకోవాలని, దర్యాప్తు జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది.